ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు బారులు తీరారు. 418 గ్రామ పంచాయతీలు ఉండగా 24 ఏకగ్రీవం కాగా మిగిలిన 394 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చేంజర్ల గ్రామంలో పోలింగ్ బూత్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు గాను ఈరోజు రెండో దశ పోలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ సరళి కొనసాగనుంది. అయితే 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రెండో విడతకు సంబంధించిన పోలింగ్ అధికారులు అయితే ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 418 గ్రామ పంచాయతీలకు గాను 24 ఇప్పటికే ఏకగ్రీవమైనట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన 394 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. అయితే జిల్లాలోని మండలాలలో పంచాయతీ వారీగా కూడా అంటే కరీంనగర్లో 5 మండలాలతో పాటు 111 ఉండగా పెద్దపల్లి జిల్లాలో 5 మండలాలకు సంబంధించి 70 గ్రామాల్లో కూడా పోలింగ్ జరగనుంది. ఇటు జగిత్యాల జిల్లాలో 7 మండలాలకు గాను 133 గ్రామ పంచాయతీలకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 మండలాలకు సంబంధించి 79 గ్రామాలలో కూడా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యక్షంగా కూడా ఆయన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా సజావుగా జరిపేందుకు గాను పోలీస్ శాఖను అప్రమత్తం చేశారు. ఆయన పోలింగ్ కేంద్రాలను కూడా సందర్శిస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సక్రమంగా జరిగేందుకు గాను ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఎన్నికల ప్రక్రియను సమీక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు సజావుగా జరిపేందుకు గాను సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించడమే కాకుండా అతి సున్నితమైన గ్రామాల్లో కూడా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఆ పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే మానకొండూరు మండలానికి సంబంధించి చెంజర్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ పరిస్థితి ఏదైతే దీనికి సంబంధించి ఒక పోలింగ్ కేంద్రంలో ఏదైతే అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఇప్పటికీ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారంటూ కూడా అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు మీరు ఏం ఆరోపిస్తున్నారు? గడ్డి గణేష్ అనే వ్యక్తి పైన ఇవారికి 2 times ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏంది తప్పుడు పాంప్లెట్స్ ప్రింట్ చేసి ప్రచారం చేసినందుకు. ఇప్పుడు ఇక్కడున్న ఈ పోలింగ్ టీం అంతా కలిసి సొంతంగా అతన్ని గస్తీ కాసుకుంటా ఒక్కొక్క బూత్లోకి వెళ్ళి తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇప్పించుకుంటా మాట్లాడిపిస్తారు. ఏజెంట్లతోటి వాళ్ళతోటి ప్రచారం చేపిస్తారు బూత్లల్లో. అంటే మీరు ఇక్కడ పోలీసులను సంప్రదించారా? వాళ్ళేమంటున్నారు? పోలీసులను సంప్రదిస్తే మమ్మల్ని బయటికి వెళ్ళమంటారు. ఫస్ట్ ఎందుకని ఆ వ్యక్తిగా మాకు తెలియదు. మరి వాళ్ళు గడ్డి గణేష్ వాళ్ళకి ఏమన్నా సాయం చేసిండా, లేకపోతే బ్యాక్ హ్యాండ్ ఏమైనా చేసినా మాకు తెలియదు. చేసిర్రు. మేము ఇంతవరకు నుండి మేము మా కంప్లైంట్స్ని రేజ్ చేస్తా అంటే అతన్ని మాత్రం బయటకు తీసుకొస్తలేరు. అతన్ని లోపల నుంచి నేను నా సొంత కళ్ళతో చూసిన. అంటే తను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి, వాళ్ళ భార్య సర్పంచ్ అభ్యర్థి. అంటే అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదు. 2-3 గంటలు ఉంటాయంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? మీరు అసలు ఏం మాట్లాడమంటారు? వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ ఉండి. ఇంకేం చెప్తారు? ఒక సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన భర్త పోలింగ్ బూత్లో చాలాసేపులుగా కూడా అక్కడ పోలింగ్ బూత్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళ అధికారులు కూడా పోలీసులు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నట్టుగా కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అంటే పోలీసు శాఖ నుంచి కూడా ఆ వ్యక్తికి అంటే గతంలో తనపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈరోజు పోలింగ్ కేంద్రంలో తను ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. చెదురుముదురు ఘటనలు అక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అంటే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, చెంజర్ల గ్రామం నుండి.